హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: చికెన్, ఆనియన్స్, మసాలా, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, మిర్చి, టమాటో, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ముందుగా చికెన్ని శుభ్రంగా కడుక్కొని కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీరా పౌడర్, పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ఇప్పుడు వేగుతున్న ఆయిల్లోకి చికెన్ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్లో మనం మిస్ అయిన ఇంగ్రీడియంట్స్ కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ కూడా. ఇప్పుడు కొంచెం హైలో పెట్టుకొని చికెన్ వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్ళు ఊరుతుంది, ఆ నీళ్ళు ఎగిరే వరకు వేయించుకోవాలి. కొంచెంసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన చికెన్లోకి ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి, మిర్చి, తర్వాత ఆనియన్స్, ఇందులోకి కరివేపాకు కూడా వేసేసుకోవాలి, కలుపుకోవాలి. ఇలా ఉడుకుతున్న కూరలోకి పుదీనా, గరం మసాలా, కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి మనం కోసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి మగ్గించుకోవాలి. కూర కొంచెం మగ్గిన తర్వాత అందులో కాజు కూడా వేసుకుంటే, జీడిపప్పులు వేసుకుంటే రుచిగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేస్తే మన చికెన్ ఫ్రై తినడానికి రెడీ అయిపోతుంది. ఫైనల్గా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది.